యువతులను ట్రాప్ చేసి నగ్నంగా ఉన్న సమయంలో వీడియో కాల్స్ రికార్డ్ చేయడం, ఆ తర్వాత అవే వీడియోలతో బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకోవటం, ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మళ్లీ రికార్డు చేసి లోబర్చుకోవటం, పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించడం, ఇది మస్తాన్ సాయి చీకటి బాగోతం. అమాయక యువతులు మహిళలను లోబర్చుకొని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మస్తాన్ సాయి అతడి స్నేహితుడు కాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి మస్తాన్ సాయి వెళ్లి గొడవ చేశాడు. అతడిపై NTPS సెక్షన్ను కూడా పోలీసులు జతపరిచారు. యువతులను ట్రాప్ చేసి నగ్న వీడియోలతో బెదిరించి లైంగిక వాంఛలు తీర్చుకుంటూ ఎన్నో అక్రమాలకు పాల్పడిన మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన లావణ్య అనే యువతి ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి సంబంధించిన హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కొన్నేళ్లుగా మస్తాన్ సాయి పబ్బులు, VIPల పార్టీల్లో యువతులు, వివాహిత మహిళలను మచ్చిక చేసుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ రికార్డింగ్లను 300కు పైగా హార్డ్ డిస్క్లో భద్రపరిచాడు. ప్రైవేటు పార్టీలకు వెళ్లిన సమయంలో తన సెల్ ఫోన్తో అక్కడి దృశ్యాలను రికార్డు చేసేవాడు. ఆ తర్వాత వారికి వాటిని పంపించి బెదిరింపులకు దిగేవాడు. మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేసిన లావణ్యతో కూడా అలాగే చేశాడు. ఆమెతో వీడియో కాల్స్ మాట్లాడుతూ రికార్డు చేసేవాడు. అలా లావణ్యకు చెందిన 40 వీడియో కాల్స్ను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలను చూపించి లావణ్యను శారీరకంగా, లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్నాయి. మస్తాన్ సాయి వీడియోలు రికార్డ్ చేశాడని తన ప్రియుడు సినీ నటుడు రాజ్ తరుణ్ కూడా లావణ్య తెలియజేసింది. ఆ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ను మస్తాన్ సాయి ఇంటి నుంచి తీసుకున్న లావణ్య పోలీసులకు అందించారు. ఆ హార్డ్ డిస్క్ కోసమే మస్తాన్ సాయి తన ఇంటిపై దాడి చేసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు. కాగా తనను డ్రగ్స్ కేసులో మరోమారు ఇరికించేందుకు మస్తాన్ సాయి శేఖర్ భాష ప్రయత్నిస్తున్నారని లావణ్య న్యాయవాది నాగూర్ బాబు ఆరోపించారు.